అప్పనా రేయ్ అయ్యా ఆ వస్తున్న అమ్మాయిని చూడు. చూశానండి. ఆ అమ్మాయి వెనకాలే వెళ్ళి ఎవరో ఏమిటో వాళ్ళ తల్లిదండ్రుల వ్యవహారం ఏంటో తెలుసుకుందిరా. చిటికలో మంచి ఎవరో తెలుసుకొస్తా కదా. ఆ, అమ్మా అయ్యో అమ్మా. ఓహో వాన అద్భుతం అద్భుతం. ఒరే అప్పనా ఏమిట్రా ఈ వాలకం ఏమైంది? ఏమైందంటారేటండి? అవ్వాల్సిందంతా అయ్యింది. నా మొఖంలో కళ్ళు ముక్కు పళ్ళు అన్ని సరిగ్గా ఉన్నాయా? ఓ పాలు చూసి చెప్పండి. ఏమైందిరా? నన్ను ఆ పిల్ల వెనకాలే వెళ్ళమన్నారా అండి అయ్యా? నేను వెళ్ళాను. నేను వెళ్తుంటేనే నాకేసి అనుమానంగా భయంగా చూసిందండి ఆ పిల్ల. మన పేసి అయ్యా అంత గొప్పది కదండి. ఆ పిల్ల పరిగెత్తుకుని వెళ్ళి ఇంట్లో దూరిపోయిందండి. నేను బయట కాపేశానండి. లోపల నుంచి ఓ పోలీసు ఎడ్డు వచ్చాడండి. ఆయన చూసి భయపడి నేను పారిపోయానండి. ఆడు అటక్కుని నన్ను దొరకపుచ్చుకున్నాడండి. ఆ పిల్ల ఆడి రెండో పెళ్ళమంట. మా ఆవిడికి లైనేస్తావా అంటూ ఇంకా ఆడు నాకు ఇచ్చుకున్నాడు. చూసుకోండి. ఓహో గొడ్డుని బాదినట్టు బాదాడండి ఆ ఎడ్డు. అమ్మా సారీరా, నిజంగా సారీ. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఏమిటో మా కిష్టుడికి పెళ్ళాం ఎప్పుడు దొరుకుతుందో ఎక్కడుందో. ఇప్పుడు ఈ ఫోటోలు అవి ఎందుకండి? ప్రేమ రాయబారానికి. అంటే చూడు పద్మ, మన ప్రేమ విషయం నేను మా నాన్నతో చెప్పలేకపోతున్నాను. ఒకవేళ చెప్తే శివతాండం, బ్రేక్ డాన్స్, కూచిపూడి, కథాకళి అన్నీ చేసి బీపీ వచ్చి పడిపోతాడు. అది నేను చూడలేను. అందుకే ఇలా ఫోటో దిగి దీన్ని ఆయన చూసేలా చేద్దామన్న గొప్ప ఐడియా నాకు ఇటీవలే వచ్చింది. ఏమిటండి వెతుకుతున్నారు? కెమెరా కనపడడం లేదండి. కెమెరా కనిపించిన స్టూడియో ఇదేం స్టూడియో అండి బాబు? ఇదేమిటి, ఇది కెమెరా కదా? ఇక్కడే ఉంటే చూడలేదేమిటి నేను? గుడ్డ కప్పాను కదా, అందుకని కనబడలేదు. అటు జరగండి. అమ్మా మీరు కూడా అటు అటు. కమాన్, రెడీ అండి. ఏమండి, మాకు కావాల్సింది మొహాల ఫోటోలు, వీపుల ఫోటోలు కాదే. అడుగుతున్నా మనం ఏమిటి నేను? కమాన్, ఇటు జరగండి. అయ్యి బాబోయ్, ఇదేంటి బాబు ఇది? ఏమిటేమిట్రా ఫోటో కనపడాలా? పెళ్లి అయ్యాక దిగే ఫోటోలా ఉంది. పెళ్లి అవ్వడానికి దిగిన ఫోటోనేరా అది. అంటే ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. అమ్మో నాయనో, ఓ దేవుడు, నేనేం చేస్తా దేవుడు. అమ్మో నాయనో. ఏమిటా కథం తొక్కడం? ఇప్పుడు ఏం జరిగిందని? ఈ ఫోటో చూసి అయ్యగారు సామాన్లు ఎరగొచ్చి ఊరుకోరు. ఈ ఇంటికి అగ్గేస్తారు, పుర్రెలు పేల్తాయి, రక్తాలు పారుతాయి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. రే అప్పనా, ఈ ఆఫర్ రూపాయలు తీసుకుని సినిమాలు అవి చూసి జల్సాలు అవి చెయ్యి. తీసుకో చెప్తాను. ఆ ఫోటో మాత్రం నాన్నగారు కోట్ చేపలో ఉంచేయి. సాయంకాలం నేను వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడుకుంటాను. వస్తా. అయ్యగారు, మీ ఉప్పు పులుసు తిని పెరిగిన శరీరం ఇది. ఆ సాల్ట్కి సాంబార్కి అన్యాయం చెయ్యలేను. 600 సరే మీరు ఈ ఫోటో చూడటానికి వీల్లేదు కాక వీల్లేదు. ఎరా అప్పనా, ఫోటో నాన్నగారు కోట్ చేపలో పడేసావా? నిన్నేరా అడిగేది. ఆ ఫోటో నాన్నగారు కోట్ చేపలో పడేసావా లేదా? లేదు బాబు. మరేం చేసావు? గ్యాస్ పొయ్యిలో పడేశాను. పొయ్యిలో పడేసావా? ఏ? ఆ ఫోటో చూస్తే అయ్యగారు బాధపడతారు బాబు. ఆయన బాధ నేను చూడలేను. తిన్నాను పద్మ, అప్పనగాడి చేతిలో చావు దెబ్బ తిన్నాను. అలా బాధపడకండి. ఇప్పుడు ఏమైందని? ఆయన మన ఫోటో చూడలేదు అంతే కదా. ఇంకో మార్గం ఆలోచించండి. ఇంకా లాభం లేదు పద్మ, నీరసం వచ్చేసింది. లాభక్కింతయు లేదు ధైర్యము విలోలంబు. ఆపేసరే. నేను ఆపకపోతే వాడు అందుకుంటాడు. మేకలు వస్తున్నాయి. ఎవరైనా పులిని చూసి భయపడతారు, సింహాన్ని చూసి భయపడతారు. మీరు మేకను చూసి భయపడుతున్నారు. మీరే మెగాళ్ళండి. పద్మ. అవును, ఒట్టి బెదురుగొట్టి మీరు. పద్మ, మీకు అసలు ధైర్యం లేదు. ఆ మేకలకున్న పాటి ధైర్యం కూడా మీకు లేదు. పద్మ, ఇంత భయపడిన మగాడిని నేను చూడలేదు సరి కదా. ఏ కథలోనూ చదవలేదు కూడా బాబు. లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే. నేనేరా? ఏ ఒళ్ళు పొగరెక్కిందా? దమ్ముంటే రారా. కమాన్. కమరా బాబు, క్షమించండి. మా బాగా పాడుతున్నారు. పాడుకోండి బాబు, పాడుకోండి. సభాష్. మగ లక్షణం అంటే ఇది.
ఈ ధైర్యంతోనే మీ నాన్నగారు ముందుకు వెళ్ళిపోండి. నాన్న, నేను పలానా పద్మను ప్రేమిస్తున్నానని చెప్పేయండి. ఓకే. కమాన్ ప్రొసీడ్. ఏమిట్రా నువ్వు ప్రేమలో పడ్డావా? చా, డ్రైనేజ్ గోతులో పట్టావా అని అడిగినట్టు ఏమిటా అన్న అడగటం? నేను ప్రేమిస్తున్నాను. ఎస్, ఐఎమ్ లవింగ్ పద్మ. ఎస్, ఫిగర్ ఆఫ్ స్పీచ్ మార్చి కూడా చెప్పగలను. పద్మ ఈజ్ బీయింగ్ లవ్డ్ బై మీ. ఏమిటి గుడి చుట్టూ సైకిల్ మీద ప్రదర్శనలు చేసేవాళ్ళ ఆ ఫేస్ ఏమిటి అలా పెట్టావు? 1 minute. అమ్మా, సిగరెట్ తిరగేసి పెట్టుకున్నావు. తెలుసు, ఇది ఒక టైప్ ఆఫ్ స్టైల్. అగిపెట్టుందా? లేదు. ఏ, అగిపెట్టి జేబులో పెట్టు తిరగచ్చుగా. ఇన్నాళ్ళు నీ ముందు భయపడేవాడిని. ఇప్పుడు లాస్ట్ ఇయర్ గోదావరి పొంగినట్టు నాలో ధైర్యం పొంగింది. ఇంకా రెచ్చిపోతా. కమాన్ టెల్ మీ, మర్యాదగా మా ఇద్దరు పెళ్లి చేస్తావా లేదా? నానా 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 అయ్యారు నానా అయ్యారు బాల్చి తన్నేశారు బాబు, వెళ్ళిపోయారు బాబు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారే? మా నాన్నగారితో డైరెక్ట్ గా చెప్పేయడానికి ధైర్యం చాలట్లేదు పద్మ. ఇక మన పెళ్లి జరిగినట్టే. 3 నెలలుగా చూస్తున్నాను ఇదే వరుస. 10 రోజుల్లో నాకు సెలవులు వస్తున్నాయి. మా ఊరెళ్ళి మా వాళ్ళని నాకు ఏదైనా సంబంధం చూసేయమంటాను. నన్ను మరీ కూరాకులో పురుగులాగా తీసేయక పద్మ, ఇంకేదైనా ఐడియా ఆలోచించు. ఐడియా. మా నాన్నకి ఆకాశరామన్న ఉత్తరం రాయాలన్న గొప్ప ఐడియా వచ్చింది. ఆయన నా చేతి రాతను ఇట్టే పసిగట్టేస్తాడు. నువ్వు రాయి, నేను డిక్టేట్ చేస్తా. ఇన్ని డొంక తిరుగులు ఎందుకు? మీరే డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. చెప్పిన పని చేయి, ముందు రాయి. కస్తూరి సత్యనారాయణ గారికి మీ జామాత కృష్ణ. జామాత ఏమిటి? జామాత అంటే అల్లుడు. అల్లుడే? ఆ. కొడుకు కదా? కాస్త ఘనంగా బరువైన మాట వాడదాం అనుకున్నానే. మరి కొడుకునేమంటారు? పుత్రరత్నం. ఎక్స్పెక్ట్ చేసా, తెలుసుగా. రాసుకో. మీ పుత్రరత్నం కృష్ణ రెచ్చిపోయి ఓ ఆడపిల్లను వెంటేసుకుని తిరిగేస్తున్నాడు. పెళ్లి కూడా చేసుకుంటాడట. అబ్బా, మెల్లగా. నా రాతల మీద మీకు నమ్మకం లేకపోతే రేపు సాయంత్రం 6 గంటలకు డెక్కన్ కాంటినెంటల్ హోటల్కి రండి. మీ కళ్ళారా మీరే చూద్దురు గాని. ఇట్లు ఆకాశ సీతమ్మ. ఆకాశ సీతమ్మ ఏమిటి? రాసేది లేడీస్ కదా. మగవాళ్ళు అయితే ఆకాశ రామన్ అంటారు, లేడీస్ ని ఆకాశ సీతమ్మ అంటారు. దట్స్ ఆల్. మీ నాన్నగారు తప్పకుండా వస్తారంటారా? తప్పకుండా వస్తారు. బెట్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. వీఆర్ టు దిస్ సైడ్ ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 2 కూల్ డ్రింక్స్. అరే, అప్పుడే బిల్ తెచ్చావే. మాకు 2 కాఫీలు కావాలి. నాకొద్దు. పర్లేదు, తాగు. మనం కాసేపు వెయిట్ చేయలేదు. 2 కాఫీ బిల్. ప్లేట్ ఇడ్లీ బిల్. ఇప్పుడే కాఫీ తాగారు కదా సార్? ఏం పర్లేదు. 2 ప్లేట్ ఇడ్లీ బిల్. ఏమిటి దెయ్యపిండి? ఎవరిని చూస్తే అసహించుకుంటారా? ఏం చేయండి మరి, మా నాన్న రావడం ఎందుకో ఆలస్యమైంది. ఆయన వచ్చే వరకు ఏదో తింటుండకపోతే వీళ్ళు ఇక్కడ కూర్చొని వరకు. ఐస్ క్రీమ్ బిల్. లేదయ్య గారు, మే సాల్ట్కి సాంబార్కి అన్యాయం చేయలేను అయ్య గారు, చేయలేను. ఒక ఊతప్పం. అలాంటివి ఇక్కడ ఉండవు సార్. అయితే టీ. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత టీయా? ఎస్, ఒక టీ బిల్.
అదేదే ఎవరో డాన్సర్లా ఉన్నారు. ప్రోగ్రామ్ ఉన్నట్టుంది. టైం 9 అయింది. ఫిలిప్స్ ఇంకా రాలేదు. ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో ఏమిటో. ఫోన్ చేస్తే ఇంటి దగ్గర కూడా లేట్. అప్పుడే బిల్ ఎందుకు? ఒక మిక్సర్ బిల్. సార్ ఇప్పటికి 8 సార్లు బిల్లు మార్చాను సార్. లోపల మా క్యాషియర్ నన్ను తిట్టిపోస్తున్నాడు. 6 ఏళ్లుగా ఈ హోటల్లో పనిచేస్తున్నాను కానీ ఇలా ఐస్ క్రీమ్ తిని టీ తాగి, ఇడ్లీ తిని కూల్ డ్రింక్ తాగి, దోశ తిని మధ్యలో మిక్సర్ తినే కస్టమర్ ఇంతవరకు చూడలేదు సార్. సార్ మీకు కావాల్సిన ఐటమ్స్ లిస్ట్ చెప్పేసేయండి సార్, ఒకేసారి తీసుకొచ్చేస్తాను. అది ఇంకేమొద్దులే, ఆ బిల్లు ఇచ్చే. థ్యాంక్స్ అమ్మా, బతికించారు తల్లి. టైం 9 అవుతుంది. ఇంకా మీ నాన్నగారు రారు కానీ పదండి వెళ్ళిపోదాం. ఎందుకు ఇలా జరిగిందబ్బా? సరే ఆ బిల్ ఇటు. ఏమైంది? నా పర్సు కనిపించట్లేదు. గోవిందా గోవిందా. నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? 4 రూపాయలు 10 పైసలు ఉంది. బిల్లు 114 రూపాయలు. ఇడ్లీ దోశ ఐస్ క్రీమ్ అన్ని కలిపి 114 రూపాయలు. ఇదిగో బేరర్ బిల్లు. 114 రూపాయలే సార్. 116 ఇస్తా. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మామూలుగా బిల్లు కట్టని వాళ్ళ చేత మీ హోటల్లో పిండి రుబ్బించడం, టేబుల్స్ క్లీన్ చేయించడం ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తుంటారా? మీ ప్రశ్నకి నేనే ఉదాహరణ సార్. ఓసారి హోటల్లో భోజనం చేసి బిల్లు కట్టలేకపోయాను. అప్పటి నుంచి 6 ఏళ్ళుగా ఇక్కడే పనిచేస్తున్నాను. ఎక్స్పెక్ట్ చేసా. అయితే రండి సార్, డ్రెస్ వేసుకుంటాను. ఏమండి, ఏం చేద్దాం ఇప్పుడు? నువ్వేం కంగారు పడకు బాబు. ఆ లూజ్ అయిన మీ మేనేజర్, అదే లూజ్ కోట్ అయిన ఆయనే సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. నేను సత్యం ఇండస్ట్రీ సత్యనారాయణ గారి అబ్బాయిని. మా ఫాదర్ మీకు బాగా పరిచయం అనుకుంటాను. లేదండి, నేను 6 నెలల క్రితమే వైజాగ్ డాల్ఫిన్ హోటల్ నుంచి వచ్చాను. ఏం లేదు సార్, ఇందాక మీరు ఫిలిప్స్ అనే సింగర్ ఎవరో రాలేదని ఫీల్ అవుతుంటే విన్నాను. అవును సార్, నేను అదే వరీ అవుతున్నాను. అతను పాడుతూ బ్రేక్ డాన్స్ అది చేసేవాడు. బ్రేక్ డాన్స్? నేను చాలా బాగా బ్రేక్ డాన్స్ చేయగలనండి. నేను మా ఫాదర్ అసలు బ్రేకు. నేను మైకేల్ జాక్సన్ శిష్యుని సార్. మీకేం అభ్యంతరం లేకపోతే ఈ పూటకి నేను ఆడి పాడి మీ గెస్ట్ ని ఎంటర్టైన్ చేస్తాను సార్. సో కైండ్ ఆఫ్ యూ సార్. కానీ మీకెందుకు సార్ శ్రమ? ఇందులో శ్రమే ఉంది సార్. చాలా సినిమాల్లో చూశాను, హీరో హోటల్ బిల్ కట్టలేని పరిస్థితుల్లో ఆ హోటల్లో ఆడి పాడి ప్రజల మెప్పుని, మేనేజ్మెంట్ సత్కారాన్ని పొందుతూ ఉంటాడు. మీరు మరీ ఫన్నీగా మాట్లాడతారండి. అది బిల్లు చెల్లించలేని వాళ్ళ విషయం. మీకు ఆ కర్మ ఎందుకండి? ఎందుకంటే ప్రస్తుతం నాది అదే కండిషన్ కాబట్టి. సార్ అర్చి తిట్టి గొడవ చేయకండి సార్. ఎందుకంటే ఇక్కడ నా వుడ్ బి వైఫ్ ఉంది. నా పరువు కాపాడండి. అది అదే అలాగే ఉంటుందండి. సార్. No, 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 no. You can't say no. ప్రాబ్లం అలాగే Yes. ఉంది. No, no, no. You can't say no. Yes. అయ్యో, ఏమండి? అపనా అయ్యా, నాన్నగారు ఏది? ఊరెళ్ళారండి. ఏ ఊరు వెళ్ళారు? తెలీదండి. ఎందుకు వెళ్ళారు? తెలీదండి. ఎప్పుడు వస్తారు? రేపు రాత్రికండి. ఇవాళ పోస్ట్ వచ్చిందా? వచ్చిందండి. అందులో కార్డు ఉందా? చాలా ఉన్నాయండి. వాటన్నింటినీ ఆయన చూసారా? కొన్ని చూశారండి. అందులో ఆకాశ సీతమ్మ కార్డు ఉందా? ఒక్క చోట నిలబడి మాట్లాడు, చంపుతాను. అందులో ఆకాశ సీతమ్మ కార్డు ఉందా? ఉండే ఉంటదండి. అది ఆయన చూసారా? లేదండి. మరైతే ఆ కార్డు ఏది? లేదండి. ఏమైంది? ముక్కలైపోయిందండి. ముక్కలైపోయిందా? ఎవరు చేశారు? నేనేనండి. నువ్వా? ఎందుకు? అటు చూడండి, మీకే తెలుస్తుంది. ఏమిటా సింబాలిజం నీ బొంద? అయ్యగారి ఉప్పు పులుసు తిని పెరిగిన శరీరం బాబు ఇది. ఆరి సాల్ట్కి సాంబార్కి అన్యాయం చేయలేకపోయాను, అందుకే చింపేశాను. సాల్టు సాంబారు. నువ్వు కూర్చుని కూరలొడ్డించుకోరా అప్పన్న. అలాగే బాబు.
సాంబారు